MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. కాపు ఉద్యమ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఇంటి పోరును ఎదుర్కొంటున్నారు. ముద్రగడపై ఆయన కూతురు చేసిన కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి. కూతురు ట్వీట్ చేస్తే తండ్రి లేఖతో కౌంటర్ ఇచ్చారు. తన కూతురు క్రాంతి మొన్న చేసిన ట్వీట్ పై ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖతో జవాబు చెప్పారు. తన కూతురు చేసిన ఆరోపణలను ఖండించారు. తన కూతురు పేరును ప్రస్తావించకుండా ఒక కుటుంబం అని ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగారు. తన తండ్రికి క్యాన్సర్ వచ్చిందని సోదరుడు గిరి పట్టించుకోవడం లేదని క్రాంతి ఆరోపించారు. ఈ ఆరోపణలను ముద్రగడ తిప్పికొట్టారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటే తన చిన్న కొడుకే 1000% కారణమని ముద్రగడ ఈ లేఖలో చెప్పారు. తనకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప ఇతర సమస్యలు లేవని ముద్రగడ ఈ లేఖలో వివరించారు. ముద్రగడ ఇంటి పోరులో రాజకీయం అనేది కీలకంగా మారింది. తన చిన్న కొడుకు గిరి రాజకీయంగా ఎదుగుతుంటే రగిలిపోతున్నారని ముద్రగడ విమర్శించారు. తన కొడుకునే కాదు మనవలు మనవరాళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళ్తా అంటూ ముద్రగడ ప్రకటించారు. తద్వారా తన కూతురికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఏడుతూనే ఉంటున్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు. ఓరవలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. వాళ్ళకి వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వారు ఏమైనా డబ్బులు అడిగామా, వారు సాయం కోరామా? ఏమీ లేదే. వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తూ ఉన్నారు. నా కొడుకే కాదు, నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనవరాలు కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడ్చేవాడిని ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాలని మనవరాలు కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎన్ని జన్మలెత్తినా తన కూతురు క్రాంతి ఇంటి గడప తొక్కే ప్రసక్తే లేదని ముద్రగడ చెప్పారు. తన కొడుక్కి తనకు మనస్పర్ధలు పెంచాలని చూస్తే ప్రయోజనం లేదని తన కూతురునుద్దేశించి ముద్రగడ అన్నారు. నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గడపకు వస్తానమ్మని చెప్పి అనుకుంటున్నారండి. చేస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు, నా కొడుక్కి, మా వింకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి. తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. అసలు ముద్రగడ పద్మనాభం ఆక్రోశం వ్యక్తం చేయడానికి కారణమైన ఆయన కూతురు క్రాంతి ట్వీట్లో ఏముందో చూద్దాం. తండ్రి పద్మనాభాన్ని ఎవ్వరూ కలవకుండా గిరి నిర్బంధించారని, చికిత్సకు ఆటంకం కలిగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అనుచరులకి కూడా సమాచారం ఇవ్వడం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతోనే గిరి ఇలా చేస్తున్నారని, తన తండ్రి సంరక్షణ తనకెంతో అవసరమని ట్వీట్లో వివరించారు ఆమె. క్రాంతి జనసేనలో చేరినప్పటి నుంచి తండ్రి కూతుళ్ల మధ్య వివాదం పెరుగుతూ వచ్చింది. క్రాంతి ట్వీట్, ముద్రగడ బహిరంగ లేఖలో ఆయన కుటుంబ వివాదం మరో మెట్టుకు వెళ్ళింది. కూతురు క్రాంతికి గట్టి కౌంటర్ ఇచ్చిన ముద్రగడ రాజకీయంగా తన లైన్ ఏంటో, ఆలోచన పథమేంటో చాటి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ముద్రగడ ఫ్యామిలీ వార్లో నెక్స్ట్ ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.